ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడని నిన్న మొన్న వైరల్ అయింది న్యూస్. ఆ అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, జానీ మాస్టర్ చాలాసార్లు అమ్మాయి పైన అత్యాచారం చేశాడని, వైఫ్ కూడా వాళ్ళ భర్తను పెళ్లి చేసుకోవని, అంటే జానీ మాస్టర్ పెళ్లి చేసుకోవని థ్రెట్ చేస్తుందని అమ్మాయిని కంప్లైంట్ ఇచ్చింది. దాంతో అందరూ ఈ మధ్య ప్రతిపక్షంలో ఉండే చాలామంది కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా, జానీ మాస్టర్ పిఠాపురం తాలూకా, జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కోసం సాంగ్ రాశాడు, డ్యాన్స్ చేశాడు, ప్రచారం చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా దీంతో ఏదో లింక్ అయినట్టుగా, గట్టిగా ఇద్దరు సంబంధం ఉన్నట్టుగా లేనిపోని ఫేక్ న్యూస్ అంతా క్రియేట్ చేస్తున్నారు. అసలు జానీ మాస్టర్కి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం అయ్యా? జానీ మాస్టరు పర్సనల్ క్యారెక్టరు, అతని నేర ప్రవృత్తి పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అతన్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు ఇలాంటి ఆరోపణలు ఆయన పైన రాలేదు. ఏ అమ్మాయి కూడా ఆయన పైన రేప్ కేసు కానీ అలాంటి కేసులు పెట్టలేదు. ఆయన అంత ముందు ఏదైనా నేరాలు చేసి ఉండొచ్చు, అది ఈ మధ్య బయటపడింది. ఆ అమ్మాయి ఎవరు కంప్లైంట్ చేయడం వల్ల బయటపడింది. అంత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి బురదను రాసేయడమేనా? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి మంచోడు అయితే కొడుకు మంచోడు కాదు, కొడుకు మంచోడు తండ్రి మంచోడు కాదు. కొడుకు నేరం చేస్తే తండ్రి మంచోడు అయి ఉంటాడు. అంత మాత్రాన తండ్రి కూడా దొంగ అయిపోతాడా, నేరస్తుడు అయిపోతాడా? ఒక ఇంట్లో రక్తం పంచుకున్న బిడ్డలే సరిగా పుట్టినప్పుడు అలాంటిది ఒక పార్టీలో ఎవరో ఒక జానీ మాస్టర్ అంటే ఆయన కూడా సినిమా ఫీల్డ్లో పవన్ కళ్యాణ్ గారికి పరిచయం అయ్యాడు, అందరిలాగానే పరిచయం అయ్యాడు. ఆయన పార్టీలో చేర్చుకున్నాడు, పైకి మంచిగా కనిపించాడు, గొప్పవాడుగా కనిపించాడు, మాటల్లో చూసి ఇంప్రెస్ అయ్యాడు, చాలా మంచివాడు అనుకున్నాడు, చేర్చుకున్నాడు. అండ్ పర్సనల్గా మా మనసులో ఏముందో, ఎలాంటి నేరగాడో, అతను ఆలోచన విధానం ఏంటో ఎలా గెస్ట్ చేయగలుగుతాడో. ఆయన దేవుడు కాదు కదా, మళ్ళాంటి సామాన్యమైన మనిషే. మళ్ళాగే ఆయనకు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి వాళ్ళని చేర్చుకోవాలో ఏమో తెలియదు. తర్వాత నిదానంగా ఇప్పుడు ఈరోజు బయటపడింది కాబట్టి ఖచ్చితంగా ఆ జానీ మాస్టర్ 6 పడేలా చూస్తాడు పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక అమ్మాయి ఎప్పుడో సంవత్సరం క్రితం ఎప్పుడో తప్పిపోయిందంట, ఎక్కడో కేరళనో ఎక్కడో ఉంది. వాళ్ళ అమ్మ వచ్చి పాపం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాళ్ళు పట్టించుకోలేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే ఒక సీఐకి ఒక ఫోన్ కాల్ కొట్టాడు. జస్ట్ 6 డేస్లో అమ్మాయిని తీసుకొచ్చేసాడు. అది పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డు. ఇవన్నీ మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేయించాడంటే ఆయన మనసులో అమ్మాయిల రక్షణ కావాలని ఎంతో గట్టిగా పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడుకి ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఎవరో ఒక అవమానకరంగా వైసీపీ సంబంధించి కొద్దిమంది నాయకులు మాట్లాడినప్పుడు ఆయన పడిన బాధ చూసి చలించిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు బాధపడ్డాడు కదా. ఆ రోజు మొట్టమొదటి ఎక్కువ రియాక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన తలుచుకుంటే సొంతంగానే పోటీ చేయొచ్చు, ఎన్ని అవసరం. కానీ చంద్రబాబు నాయుడిని గెలిపించాలని ఆ రోజే డిసైడ్ అయ్యారు. ఆయన కోసం ఉద్యమం స్టార్ట్ చేశాడు. అన్నట్టుగానే గట్టి సపోర్ట్ ఇచ్చి తెలుగుదేశాన్ని అధికారంలోకి తేవడంతో పాటు ఈయన పార్టీ పోటీ చేసిన 20 సీట్లకి 20 సీట్లు మొత్తం 2 ఎంపీ స్థానాలు గెలిచేసుకున్నాడు. 2 ఎంపీ 3 ఎంపీలో నాకు తెలీదు కన్ఫామ్గా, మొత్తం 100% విన్ అయిపోయాడు. అలాంటి వ్యక్తి సపోర్ట్ వల్లే కదా ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండేది. ఈ వ్యక్తిని ఎలాగైనా బురద చల్లాలి. ఇప్పుడు దొరికాడు, ఒక ఛాన్స్ దొరికింది జానీ మాస్టర్ పేరుతో. ఇలా పూర్తిగా ఇల్లు బురద గుంతలో దింపేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక విషయం అడుగుతా చెప్పండి. ఇప్పుడు స్కూల్లో కాలేజీల్లో చాలామంది పిల్లలు ఉంటారు. ఏ ఒక పిల్లడో ఇద్దరు ఏదో నేరాలు చేస్తుంటారు. అంత మాత్రాన ఆ స్కూల్లో చదివిన వారంతా నేరగాళ్ళు అయిపోతారా? ఆ ఇద్దరిని డిస్మిస్ చేసేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ జానీ మాస్టర్ పైన నేరం రుజువు అయితే ఖచ్చితంగా ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఖచ్చితంగా అతను శిక్ష పడేలాగా ఆయన చూస్తాడు, అమ్మాయికి న్యాయం చేస్తాడు. సో వెయిట్ అండ్ సీ. నిన్న మొన్న జస్ట్ అది అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జానీ మాస్టర్ పైన. ఇంకా మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది. ఈ అమ్మాయి కావాలని చేసిందా లేకపోతే నిజంగా తప్పు ఉందా జానీ మాస్టర్లో, ఇవన్నీ మనం చూడాలి. చూసి తర్వాత మనం